కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విజయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. రుణమాఫీ కాలేదని నిర్మల్ జిల్లా కుబేర మండలం మాలేగావ్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. పెట్రోల్ పోయింది. గ్రామంలో 100 మందిలో 20 మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని అన్నారు. 3 విడతల్లో తమ గ్రామంలో 20 మందికి రుణమాఫీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ అవుతుందని ఆశతో ఎదురుచూసిన తమ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. ఇప్పటికే తమ సమస్యపై ప్రభుత్వం స్పందించి మిగిలిన వారికి కూడా వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఇక రైతుల రాస్తారోకోతో స్థానికంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రతి ఒక్క రైతులు ఈ మాలేగాం గ్రామ పెట్రోల్ బంక్ దగ్గర చౌరస్తాలో ధర్నా కార్యక్రమం ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఆయన మేనిఫెస్టో ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రుణమాఫీలో భాగంగా దిశల వారీగా, విడతల వారీగా 3 విడతలు అయినప్పటికీ కూడా ఈ మాలేగాం గ్రామంలో 650 కేసీసీ అకౌంట్లు ఉన్నప్పటికీ కూడా అందులో నుంచి కేవలం 15% అకౌంట్లకు డబ్బులు విడుదల చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీలో 30,000 కోట్ల నిధులతోటి రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించడం కూడా జరిగింది. మరి ఇప్పటిదాకా 3 విడతలు అయినప్పటికీ కూడా ఆయన కేవలం 17,950 కోట్ల నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. దాంతో రైతులు సంబరపడు, రైతులకు సంబరాలు చేసుకోండి అని చెప్పడం మన సీఎం రేవంత్ రెడ్డి గారి చాలా మూర్ఖత్వం ఇది.